భారత్ పాకిస్తాన్ మధ్య 2026 సంవత్సరంలో మరొక యుద్ధం జరగవచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. దానికి తాజాగా జరుగుతున్నటువంటి కొన్ని ఉదంతాలు, అటు నుంచి మంత్రులు మాట్లాడుతున్నారు, ఇటు నుంచి మన మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్గా కేరళ వెళ్ళినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడము, పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరిక చేశారు. ఆ తర్వాత అట్నుంచి డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కూడా మాట్లాడారు. రీసెంట్గా మళ్ళీ రెండోసారి కూడా ఆయన మాట్లాడారు. ఈసారి మేము మా యొక్క యుద్ధం బోర్డర్స్కి పరిమితం కాదు, ఇళ్లలోకి వచ్చి కొడతాం, కోల్కతా నగరాన్ని టార్గెట్ చేస్తాం అని చెప్పి తాజాగా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి బోర్డర్స్నే కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ రోజున పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ మన దేశం లోపలికి చొరబడి కోల్కతా పైన, ముంబై పైన, హైదరాబాద్ పైన దాడి చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తాజాగా ఖవాజా ఆసిఫ్కి, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కి మరొకసారి రాజ్నాథ్ సింగ్ చాలా గట్టిగా హెచ్చరిక చేశారు. రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారంటే, పశ్చిమ బెంగాల్పై గనక కన్నేస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో మీ ఊహకు కూడా అందదు. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు అవుతుందని చెప్పి. ఒక పంజాబ్ తప్పితే ఏది కూడా స్టేబుల్గా లేదు అక్కడ. అటువైపు బలూచిస్తాన్, బిఎల్ఏ ఒకవైపు, బలూచిస్తాన్ ప్రాంతం సెపరేషన్ కోసం ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు. ఇంకో పక్క సింధు ప్రాంతం. ఇలా 3-4 ముక్కలు కావడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. వాల్కనంలాగా, అగ్నిపర్వతంలాగా రగులుతూ ఉంది. కాబట్టి రాజ్నాథ్ సింగ్ మరొకసారి హెచ్చరించింది ఏంటంటే, పశ్చిమ బెంగాల్పై కన్నేస్తే పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో చూసుకోండి అంటూ మరొకసారి హెచ్చరిక జారీ చేశారు. గత అనుభవాలను గుర్తుపెట్టుకొని మసులుకోవాలి అంటే, గత సంవత్సరం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడినటువంటి మాట, ఇది కేవలం పాజ్ మాత్రమే ఇచ్చాం, ఆగిపోలేదు. ఈసారి కనుక అటాక్ చేస్తే సరిహద్దులు మారతాయి, పాకిస్తాన్ ముక్కలవుతుంది, లేదా పీఓజేకేని కూడా ఈసారి స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. అదే రాజ్నాథ్ సింగ్ మాటల యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఈవెన్ స్టాక్ మార్కెట్లు కూడా క్రమక్రమంగా పుంజుకుంటున్నాయి. సుమారుగా మదుపర్లకు 15 లక్షల కోట్ల లాభాలను, అంటే నష్టాల్లో ఉన్నటువంటి సూచీలు లాభాల్లోకి పరుగున పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది.